హలో ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పొటాటో కర్రీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ అనుకోండి. మనకి బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకోవడం హెల్దీ కదా. ఇలా నేను పొటాటోస్ పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చాను. తర్వాత దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం, 4 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీలో డ్రై రోస్ట్ కోసం ప్యాన్ పెట్టుకుని లవంగాలు, చెక్క అండ్ 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాలు. ఇవి కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్లేవర్స్ అరోమా బయటకు వచ్చే వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి స్మెల్ వస్తున్నప్పుడు 1/2 స్పూన్ గసగసాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికే ఉండనివ్వాలి. ఒక 1 మినిట్ ఇలా ఉన్నిచ్చినాక ఇవన్నీ మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, ఆ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని మనం తిరగమాత వేసుకుందాం. నేను అదే ప్యాన్లో తొలుపుకుని ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దాంట్లో మనం మసాలా కోసం లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం చిటపటలాడినాక మనం ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఉల్లిపాయ నేను ఇక్కడ బారుగా కోసాను. ఆ ఉల్లిపాయని ఒక 2 ఉల్లిపాయలు కోసాను. మనకి ఆనియన్ ఇక్కడ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా పెద్ద ఆనియన్స్ 2 కోసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం ఉల్లిపాయ అంతా మగ్గే వరకు అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే చక్కగా అన్నీ ఈవెన్గా మగ్గుతాయి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు అట్టు పెట్టేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఉల్లిపాయ చక్కగా బ్రౌన్గా వచ్చేస్తుంది, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం పొటాటో ఒలుచుకుని అవి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే ముక్కలు చేస్తాను, నైఫ్ కానీ కటర్ కానీ యూస్ చేయకుండా. అలా చేసినట్లయితే కొన్ని మ్యాష్ అవుతాయి, కొన్ని ముక్కలుగా ఉంటాయి. అప్పుడు గ్రేవీ కలిసి అంత బాగుంటుంది. ఇక్కడ నేను దీనికి సరిపడా 1.5 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయకి, బంగాళదుంపకి అంతా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. ఇలా అంతా కలుపుకొని ఈవెన్గా మనం మూత పెట్టుకుని వేయించుకుంటూ ఉంటే చక్కగా పడతాయి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా చేస్తే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా మగ్గిపోయి ఒక 10 మినిట్స్ పాటు ఇలా మగ్గించుకున్నాక నెక్స్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని మెత్తగా చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగుతో పాటు మజ్జిగ కూడా యూస్ చేస్తున్నాను. 2 కప్స్ 1 కప్ పెరుగు వేసుకున్నాను అండ్ 2 కప్స్ మజ్జిగ వేసుకుంటున్నాను. మీరు గ్లాస్ అయితే గ్లాస్తో అయినా క్వాంటిటీ చేసుకోవచ్చు. ఇలా నేను 2 కప్స్ మజ్జిగ వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ముక్కలకి, ఉల్లిపాయకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ బయటకు వచ్చేస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు అన్నంలోకి తిన్నా, బిర్యానీలోకి తిన్నా అండ్ చపాతీతో అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.